బాలబడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మీరు జైల్లోంచి బయటకు వచ్చారు, వచ్చిన తర్వాత ఇంటికి వచ్చారు. కానీ ఇక్కడ అక్క ఇప్పుడు పరిచయం అయింది, ఎవరు ముందు ప్రపోజల్ తీసుకొచ్చారు? నువ్వు చెప్పక్క. నేనే చెప్తా. అంటే ఆవిడ చెప్పండి. నేనే కదా ప్రపోజల్ చేసింది. అసలు అక్కడ మీకు ఎలా పరిచయం? మాకు ఇక్కడ ఉండగానే మహిళా సంఘము, వీళ్ళు ఆర్ఎస్యు అంటే స్టూడెంట్ సంఘాలైనా కూడా మాకు అప్పుడప్పుడు పార్టీలోకి వెళ్ళేవాళ్ళం. అక్కడ వీళ్ళు వచ్చేవాళ్ళం, మేము వెళ్ళేవాళ్ళం. అక్కడ ఎక్కడ మొదటిసారి చూసారు అన్నని? అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు, అంటే ఇక్కడ ఉన్నప్పుడు అయితేనా మహిళా సంఘము ఆర్ఎస్ వాళ్ళు గ్రామ క్యాంపెయిన్కి వెళ్ళామని అప్పుడు మహిళా సంఘం వాళ్ళని కూడా పంపించినారు. వెళ్ళినప్పుడు అక్కడ కనిపించినారు అంతే. అక్కడ లీడ్ చేస్తున్నారు మమ్మల్ని అందరినీ. ఇక్కడ ఏ ఊర్లో? ఇక్కడే సనప. అంటే స్టూడెంట్ విద్యార్థులారా గ్రామాలకు తరలండి అనేటువంటి క్యాంపెయిన్ చేస్తాం ప్రతి సమ్మర్లో చేసేటప్పుడు నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్గా అనంతపూర్లో ఉన్నా. అనంతపూర్లో ఉన్నాడు. వీళ్ళు ఆ క్యాంపెయిన్కు అప్పుడప్పుడు విత్ వెపన్తో పోలేరు కదా, వీళ్ళు డప్పు చేసుకొని పోతుంటారు. నేను ప్రొటెక్షన్గా పోయేవాడిని. అంటే వీళ్ళు కుటుంబము, వీళ్ళు విప్లవ కుటుంబం, వీళ్ళ ఇంట్లో మహిళా కామ్రేడ్స్ ఇద్దరు వచ్చినారు, వీళ్ళు పిన్నమ్మళ్ళు ఇద్దరు యూజుకి వచ్చినారు, వీళ్ళది ఒక విప్లవ కుటుంబం. మాకేమొచ్చినా కూడా బట్టమల్లయ్య గారు అంటే ఒక పెద్ద ఆయన భూపోరాటాలకు సారథి ఉరుకొండ ఏరియాలో. కానీ ఇదంతా వీరి కుటుంబంతో అంత బాగా సన్నిహితంగా ఉండేటువంటిది. పార్టీ మొత్తం అంతా వీళ్ళని ఆఫీస్గా చూసుకునేవాళ్ళు. వీళ్ళు కూడా పిండి వంటలు అన్నీ ఎక్కడ మీటింగ్లకు పోయినా వీళ్ళ తాత కజ్జికాయలు ఇవన్నీ. మేము ధన్బాద్కి ఒకసారి పోతే మొత్తం వీళ్ళమ్మతో సహా, వీళ్ళమ్మ కూడా, వీళ్ళమ్మ వీళ్ళవ్వ అంతా కూడా గద్దర్ మీటింగ్ ధన్బాద్లో ఉంది, బొకారోలో దిగిపోయి, ధన్బాద్ అని బీహార్, దానికి పోయినప్పుడు కూడా అన్నీ పోయి రైల్వే స్టేషన్లో కల్లా అట్లా పడుకోవడాలు. ఈ కుటుంబం రిలేషన్ అనేది వచ్చేసింది. ఈమె 89లో మాకు ఇంకా నిర్బంధం ఉన్నప్పుడు, నేను స్టూడెంట్ ఫీల్డ్ కూడా 89లో ఏఆర్ఎస్ఎఫ్ సభలు అన్నీ జరిగినాయి. అంటే 89 డిసెంబర్ 6, 7, 8 అని అక్కడ జరిగినాయి. అప్పుడు గద్దరు యూజీలో ఉన్నాడు. గద్దరు కూతురు వచ్చింది ఆ రోజు వెన్నెల మీటింగ్. మొన్న వర్ధన్ సభలో కూడా ఆమె గురించి చెప్పా. అప్పుడు కూడా ఈమె ఇప్పుడు చూడడము, అప్పుడు మళ్ళీ గద్దరు యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఇట్లా మహిళా సంఘాల్లో వచ్చింది. అంటే ఈమె చూస్తేనే పెళ్ళి అనేది కాదు, కానీ ఈమె ఆర్గనైజేషన్లో వచ్చేసింది. ఈమె డిగ్రీ చేసుకుంటూ ఆర్గనైజేషన్లో వచ్చిన తర్వాత, గ్రామాల్లో క్యాంపెయిన్లో వచ్చిన తర్వాత ఒకరికొకరు సినిమాల్లో అట్లా ఐ లవ్ యూ టు యూ అని ఇట్లాంటివి ఏం లేవండి. అంటే ఇట్లాంటివి ఏం లేవు. ఇష్టం, నేను ఆర్గనైజరు, ఇష్టం. మాకన్నా ముందు ఆయనకు పెళ్ళి అయింది, నెక్స్ట్ నీ పెళ్ళి ఎప్పుడు అని మా జిల్లా కమిటీ వాళ్ళు అడిగారు. మీరే చేయండి అన్న, నీకు ఎవరికన్నా ఇష్టం, నాకు ఇష్టమే కానీ ఆమెకి ఇష్టమో లేదని నేను ప్రపోజల్ చేశాను. నేను ఏం చేశాను, పద్మ అంటే నేను చేసుకోవాలనుకున్నాను అన్న. ఆమెకి ఇష్టమా అన్నారు. ఆమెకి ఇష్టం అంటే నేను అడుగుతాను ఆమెని పోయి, మీరు అడగలనా అన్న. అంటే రే ఇది అంటే వన్ సైడ్ లవ్వా అన్నారు. అంటే జిల్లా సెక్రటరీను రాష్ట్ర కమిటీ నాయకుడు వీళ్ళు చిన్న ఆయన దగ్గరే పెట్టిన ఆయన ఈమె కన్నా నాకు సన్నిహితం. అంటే వాళ్ళు సరేలే అనేసి మాది ఆర్ఎస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత 97లో ఈమెని పిలిపించినారు. పిలిపించేసి డిసెంబర్లో పిలిపించేసి, ఏమ్మా నువ్వు పెళ్లి చేసుకో అంటే, వద్దు నాకు పెళ్ళే వద్దు, నేను ఇప్పుడే చేసుకుని నాకు ఆ ఆలోచనే లేదని. మరి నువ్వేమనుకోవద్దు, ఏరే వాళ్ళు ప్రపోజల్స్ పెట్టినారు నువ్వు అని అన్నారు. ఎవరు అన్నారంటే, అట్లా రాజారాం పెట్టినారు అంటే, నేను ఆలోచిస్తాను ఒక రోజు అన్న టైం తీసుకుంది. మళ్ళీ రోజు లెటర్ పడాసి పంపించింది, నాకు ఇష్టమేనో పెళ్ళి ఒక రోజుకే ఇవి లేదా సంథింగ్. అంటే నిజంగా అయితే మేము ఎప్పుడు ఆలోచన ఒకరి పట్ల ఒకరికి ఏదైనా ఉండొచ్చు, కానీ ఎక్కడ మేము పార్టీ చేసిన పెళ్ళే దాంట్లో 100% ఉండేవాళ్ళం. మా పెళ్ళి అంటే ఇంకా అట్లా జరిగింది. ఈ మహిళా సంఘాల్లోనూ నేను యూజీలోనూ అట్లున్నాం. ఎన్కౌంటర్ జరిగింది, పెళ్ళి క్యాన్సిల్ అయింది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత శేషాచలం అడవుల్లో అయితే ఘనంగా అంటే పెళ్ళి అంటే మొత్తం రాయలసీమ దళాలన్నీ కలిసి చేసిన పెళ్ళి అంటే మాదే. శేషాచలం అడవులో, ఇక్కడ బాకరావుపేట దగ్గర ఈ ఓబులవారి ఉంది కదా, ఇప్పుడు రాజంపేట నుంచి లోనికి పోతాం, గూడూరు రోడ్డు, అక్కడి నుంచి గూడూరు రోడ్డు కాదు, రైల్వే కోడ్ రోడ్డు కదా, రైల్వే కోడ్ నుంచి బెస్తవారిపేట అని ఒకటి వస్తుంది. కోలార్పేట లోపల ఒక మామిడి చెట్టు, అది ఎందుకో ఆ రోజే వర్షం రావడం, పాగొడి అంతా పచ్చగేయడం, పందిరి పడ్డం. అంటే పోలీసులు లేరా? మా దళాలు పోలీసు వాళ్ళకి ఇంత లేదు. అంటే కుంబింగ్లు అయితే ఉండేటివే. అంటే ఆనాటి పరిస్థితులు మాకు అనుకూలించినాయి. 2000 జైలు నుంచి నేను 21లో వచ్చినాను.
22లో మే 21 పెళ్ళి. అవునన్నా, జైలు నుంచి బయటకు వచ్చారు, అనంతపురం జైలు నుంచి. మీ మీద అబ్జర్వేషన్ లేదా? మీరు తిరిగి మళ్ళీ యూజీలోకి వెళ్ళారు? అబ్జర్వేషన్ ఉంది. నాకు కండిషన్ బయలు ఇచ్చినారు. ఓ రోజు సంతకం ఉరుకొండలో పెట్టాలా, కళ్యాణదుర్గం పెట్టాలా, ధర్మవరం పెట్టాలా, గుత్తిలో పెట్టాలి, ఇవన్నీ ఉండేటివి. రోజు సంతకాలు పెట్టి పోయితే అంటే దళాలు లేవు. నేను మా అన్న ఆర్డిటీలో పనిచేస్తాను. నేను కొందిట్లో ఆడ ఉంటే పడుకొని ఉంటే పోలీసులు వచ్చి పట్టుకొచ్చారు. ఏమంటే నేను ఎక్కడ పోయినా అంటే లేదు నీ ఫోటో కావాలి. నా ఫోటోలు పేపర్లోనే వచ్చినాయి. మళ్ళీ నా ఫోటో. రెండోసారి ఎక్కడ వెళ్ళారు మీరు? రెండోసారి అజ్ఞాతంలో ఎక్కడికి వెళ్ళారు? ఎవరు మీకు ఇప్పుడు బాధ్యులు? అంటే మా పార్టీ కాంటాక్ట్లు ఉంటాయి కదా, వస్తేనే పిలిపించినారు. ఎట్లా నువ్వు ఎడన్నా ఇప్పుడు కాలు బాగలేదు కదా, నువ్వు 2 నెలలు వైద్యం చూపించుకో అన్నారు. వైద్యం చూసుకుంటే నాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్తో చెన్నైకి పోయినా. ఇంకా గాయం పచ్చి గాయం ఉంది. చెన్నైకి పోతే అక్కడ వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నా. అక్కడ ఉన్న తర్వాత నాకు దళం కాంటాక్ట్ వచ్చింది. అంటే అక్కడ మీరు ఉన్నప్పుడు మీ కవరింగ్ ఏంటి? జస్ట్ ఫ్రెండ్గా పోయినా. అక్కడ బ్యాచులర్ రూమ్లో ఉండా. అక్కడ నుంచి నేను మదనపల్లి నుంచి వస్తే ఇక్కడ కాంటాక్ట్ మిస్ అయితే మళ్ళీ రిటర్న్ పోయినా. రిటర్న్ పోతే అక్కడ సిటీ ట్రైన్స్ ఉంటాయి. అన్నా యూనివర్సిటీ కాడ దిగాల అని నాకు స్టేషన్లు సరిగ్గా గుర్తు రాక అన్నా యూనివర్సిటీ స్టేజ్ వచ్చిందని తెలుగులో అడిగా. ఒకటి అక్కడ కనిపి నువ్వు తెలుగు అన్నాడు. తెలుగు అన్నాడు. ఆంధ్ర ఎక్కడ అన్నాడు. వాడు ఫిట్నెస్ బాగుంది నీ అమ్మ ఎవరు రీడింగ్ అనుకుంటే ఇక్కడ ఆంధ్ర నుంచి నక్సలైట్లు వస్తారు, శ్రీలంక నుంచి ఎల్టీటీఆర్లు వస్తారు, వాజ్పేయి అప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి ఇది రండి నీ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. ఏం సార్ నేను ఎంఏ స్టూడెంట్ ఎస్కే యూనివర్సిటీలో రూరల్ డెవలప్మెంట్, నేను ఎంఏ చేస్తున్నాను, నా పేరు ఇట్లా అని మా నాయన ఇట్లా పోస్ట్ మాస్టర్ అని ఒకటి పోస్ట్ ఉంది, ఫోన్ నెంబర్ ఫోన్ చేసి కనుక్కో అంటే ఏం లేదు నువ్వు రావాల్సిందే అని నా దగ్గర 2,000 ఉండే. 2,000 తీసుకొని జేబులో పెట్టుకున్నాడు. ఏం సార్ అంటే ఒకటి ఫస్ట్ ఎయిడ్ పోలీసు వాడు కొట్టేసి ఆటో పోయి ఆఫీస్కి వచ్చేసి మీ వాళ్ళు ఎవరినో తోడుకొచ్చి నువ్వు డౌట్ఫుల్గా ఉన్నావు అని పట్టుకున్నా. అరే మా నాన్నకు ఫోన్ చేస్తే మా నాయన ఆర్టిఫైస్ అంటారు సార్ నీ దగ్గర కావాలంటే మా కజిన్ తోలుకొని వస్తాను మీ ఆఫీస్ అడ్రస్ అంటే వానికి 2,000 మీద కన్ను ఉన్నట్లు ఉండేది. సరే నువ్వు వచ్చి ఫలానా ఆఫీస్కి రా అడ్రస్ అని ఆటోలో సార్ నేను పోవాలంటే సిటీకి బస్సు కూడా లేవు డబ్బులు అన్నీ వీక్కున్నారంటే 10 రూపాయలు ఇచ్చిన. 10 రూపాయలు ఇచ్చినాడు. ఆయనకి ఏం అవగాహన ఉందో ఏమో క్యాసెట్లు ఉండే దాని మీద అంటే నావి ఆడియో టేప్ రికార్డు ఇవి ఉన్నాయి. అంటే అవి తీసి నింటేగినా మనదంతా పొలిటికల్ అంత మొత్తం తత్వశాస్త్రము పార్టీ హిస్టరీ ఈ క్యాసెట్లు మేము ఎప్పుడైనా పెట్టుకుంటా అంటాం. అది వాడు చూసేస్తే నాకు అది 10 రూపాయలే 10,000 అనుకుని టక్కున సిటీ బస్ ఎక్కిన. నేను ఏదో శ్రీనగర్ కాలనీ అని అంతే నాకు తెలిసినటువంటిది. అయితే వాడు ఆ శ్రీనగర్ కాలనీ కాకుండా ఇంకో శ్రీనగర్ కాలనీ దిగేసేయన్న టికెట్ కొట్టి 10 రూపాయలు కూడా లేదన్న దింపేసినాడు. దిగితే నాకు టెన్షన్ ఉంది ఈడు ఏదన్నా మళ్ళీ తెలిసి అప్పుడు ఇంకా అంజనా సింహ గారు ఉన్నారు ఎస్పీగా, నరేంద్ర మోదీ అంజనా సింహ ఎస్పీ ఉన్నారు. అక్కడ నిజంగా వాళ్ళు ఫోన్ చేస్తే వాడు ఉన్నాడా నా పేరు పెరిగి నరేంద్ర బాబు అని చెప్పినా ఏమవుతుందో ఏమో అనేటువంటి టెన్షన్తో టక్కన పోయి బస్సు దిగేసి ఒక హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ రిసెప్షన్ అన్నీ ఉంటే జనాలు పేషెంట్ ఆరు కూర్చొని రిలీఫ్ అయినా. ఏం చేయాలనేది ఆలోచన తెలియదు. ఈడైతే పేషెంట్లో ఉన్నా సరే ఏమైతుంది అవుతుందని పోయి ఆటోని పిలిచి అక్కడ కొద్దిగా తెలుగు కూడా మాట్లాడతాడు టీ నగర్ అదేదో నా దగ్గర డబ్బులు లేవు రూమ్ పోయి ఇస్తా డబ్బులు అక్కడ ఉన్నాయి అంటే ఆయన బాగా అంటే 100 రూపాయలు అవుతుందని సరేలేండి. ఆటిపోతే మా రూమ్మేట్స్ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోయింది లేదు అంటే రోజు నేను అటు సరుకులు తెచ్చుకుని అంగిడి వాళ్ళ ఇంటికల్లా నా దగ్గర డబ్బులు కదన్నా ఇట్లా 200 అయ్యన్నా నేను మళ్ళీ వచ్చేస్తానంటే 200 ఈ 100 రూపాయలు అవుతుందని అంటే 200 ఇచ్చేసాడు ఫోన్. ఇంక టక్కన ఇంక వచ్చేసి వాళ్ళకి చెప్పేసి ఇది ఎప్పుడైనా అబ్జర్వేషన్ కావచ్చు అనేసి సింహాద్రి ఎక్స్ప్రెస్ ఇట్లా నెల్లూరు సైడ్ ఇచ్చేసింది. అట్లా చాలా సార్లు పోలీసు వాళ్ళ నుంచి నేను ఫారెస్ట్లో కన్నా టెక్నికల్గా చాలా ఇబ్బందులు పడినాం. చాలా అంటే మరి ఎప్పుడు మీరు సరెండర్ అయ్యారు? ఎందుకు సరెండర్ అయ్యారు? నాకు బుల్లెట్ ఇంజూర్ అయిన తర్వాత ఫారెస్ట్లో తిరగడం కష్టమైంది. ఫారెస్ట్లో తిరగాలనేటువంటి దాంతో నేను ఫారెస్ట్కి వెళ్ళాను. మళ్ళీ చిత్రవతి ఏరియాకు వెళ్ళాం. దళంలోనే ఉంటాను నాకు బయట కష్టము అనేటువంటి దాని నుంచి వెళ్ళాము. వెళ్ళిన 2 రోజులకి మళ్ళీ ఎన్కౌంటర్ జరిగింది ఇదే చిత్రావతి ఏరియా. మైండ్స్ పెట్టుకున్నాం బాగా. ఆ రోజు వెపన్స్తో అంతా కూతలు వేసుకొని బాగా ఫైరింగ్ చేసినాము. ఆ ఫైరింగ్లో జనాలు పోలీసుల మీద కసి కన్నా మొత్తం దళం అంతా రాజారమణ ఇది గాయం బ్లీడింగ్ అయింది. మరి అది ఏదో యాదృచ్ఛికంగా మళ్ళీ ఆగస్టులోనే జరిగింది. మళ్ళీ ఆగస్టు 1 ఇయర్కు మళ్ళీ జరగడము అంత రక్తం రావడం నువ్వు వద్దు అందరికీ ఇబ్బంది అవుతుంది నువ్వు ఏదన్నా టెక్నికల్ మాకు కామ్రేడ్ దివాకర్ ఉండే వద్దులే రాజారాం నువ్వు ఏదన్నా మాట్లాడదాంటే ఫస్ట్ నువ్వు వైద్యం చేయించుకొని వేరే దగ్గర పెట్టేసేసి
అక్కడ నేను కంప్యూటర్ నేర్చుకొని కంప్యూటర్ ద్వారా డిటిపి అది ఇది చేసుకొని ఇంకా పోతూ ఇంకా ఈ పెళ్ళి చేసుకున్న తర్వాత ఈమె దళంలోనే ఉంటాను అని, సరే ఉండంటే మళ్ళా మా బాధ్యుడు ఆర్కే గారు లేదు ఇద్దరు రండి అనేసి నల్లమల్లకి వెళ్ళి. మీరు దళంలో చేస్తున్నప్పుడు ఎక్కడ మీరు చేసిన కార్యక్రమం చెప్పు, ప్రజల కోసం ఏం చేస్తారు? మేము అంటే ఎక్కువ రోజులు చేయలేదు, 1 year అట్లా ఉన్నాం అంతే దళంలో. అదే గ్రామాలు తిరిగి గ్రామాలలో ప్రజలందరూ వచ్చేవాళ్ళు, వాళ్ళకి అక్కడున్న సమస్యలన్నీ చెప్పేవాళ్ళు. మేము ఆ సమస్యలన్నింటినీ కూర్చోపెట్టి వాళ్ళందరితో మాట్లాడేవాళ్ళం, కొన్ని పరిష్కారం అయ్యేటివి. అంటే మహిళలకి ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇచ్చారు కదా, మహిళలకి రాజకీయ చైతన్యం కల్పించారా మీరు? కల్పించు. అంటే ఏ గ్రామాలు ఎక్కువగా తీసుకున్నారు? అంటే నేను పోయినప్పుడు తిరిగింది కొన్ని గ్రామాలే, ఎక్కువ తిరగలేదు. బహుదా దళం అని చెప్పేసి బహుదా ఏరియాలో తిరిగినామంటే. చిత్రవతి, చిత్తూరు, చిత్తూరు, తలకోన యువతలో ఉంటుంది కాదమ్మా. మీరు పార్టీలోకి వెళ్ళారు, కమ్యూనిస్ట్ కుటుంబం నుంచి వచ్చారు, వెళ్ళిన తర్వాత పని చేసినప్పుడు ఆ తృప్తి వచ్చిందా ప్రజల కోసం చేస్తున్నాను అని? మాకు అంటే అనిపించింది బాగా తృప్తిగా. అక్కడ ఇప్పుడు బయట ఉన్నామనుకోండి, ఏవైనా ఎన్నిసార్లు ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గరికి పోయినా, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోయినా ఓ సమస్యగానే ఉండేది. కానీ అక్కడికి పోయిన తర్వాత ఆ సమస్యకు పరిష్కారం వెంటనే దొరుకుతుందని చాలా హ్యాపీ అనిపించేది. కానీ మరి అన్నతో పాటు ఎందుకు వచ్చారు బయటికి? హెల్త్ ప్రాబ్లం వల్ల. తనకు హెల్త్, నాకు కూడా మలేరియా, టైఫాయిడ్, బాగా మోకాళ్ళు అరిగిన. అంటే మేము విశాఖపట్నం సైడ్ వెళ్ళాం మేము, అక్కడ ఏఓబికి. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా అంటే కొండలు ఎక్కడము అంతా కూడా నాకు లోతట్టు ప్రాంతం. ఎవరు మీ బాధ్యులు ఏఓబిలో? బీకే బాలకృష్ణ అని అమరుడైనారు. మోడో బాలకృష్ణ కాదే, రాజా బాలన్న. అచ్చా, ఆయన బాధ్యురా మీకు? అక్కడ ఎంతకాలం పనిచేశారు? 6 నెలలు. తర్వాత అక్కడ కీళ్ళ నొప్పులు రావడంతో బయటికి రావాలని క్యాంపులలోనే ఎక్కువ ఉండేవాళ్ళం. కానీ అక్కడ మరి భాష ప్రభావం రాలేదా? భాష అంటే మేము క్యాంపులే కదా, అంతా తెలుసు. ఆంధ్ర వాళ్ళు, తెలుగు, తెలంగాణ వాళ్ళు. కాదమ్మా, మీరు ఏఓబిలోకి ఎలా వెళ్ళారు చిత్తూరు నుండి? ఇక్కడ చిత్తూరు నుంచి వెళ్ళలేదు మేము. ఇక్కడ నుండి ఎలా మీరు ఏఓబిలో బాధ్యుడికి ఎలా కలిసారు? సీలేరు వెళ్ళారా? ఎలా వెళ్ళారు? టెక్నికల్ ఫీల్డ్ లో ఉన్నాం మేము. మాకు బాధ్యుడు ఆర్కే రామకృష్ణ గారు. నల్లమల్లలో ఉన్నాము. నల్లమల్లలో ఉన్నప్పుడు మావి పార్టీ అప్పగించిన బాధ్యతలు, మేము ప్రింటింగ్ ప్రెస్ కావచ్చు, ఇంకా వేరే ఇతర కార్యక్రమాలు పార్టీ అవసరాల రీత్యా మేము వేరే టౌన్లో మేము షెల్టర్ తీసుకున్నాం. అంటే మేము ఫారెస్ట్కు లోపలికి బయటికి వచ్చిపోయే టీంలో మేము ఒకరు. మాకు బుల్లెట్ ఇంజూర్ అయిన తర్వాత నాకు ఇక్కడ జరిగినటువంటి దాని నుంచి మేమిద్దరు ఒక ఆర్కే బాధ్యతలో ఆయన పని అప్పచారు. అంటే దాదాపు పార్టీ హిస్టరీలో మేమున్నటువంటి ఫీల్డ్లో అంతకుముందు ఉన్న వాళ్ళంతా అమరులైనారు టెక్నికల్ ఫీల్డ్లో. అంటే ఒక 3 లారీలు బుక్కులు ఉండేటివి, లైబ్రరీ, సెంట్రల్ లైబ్రరీ, మినిట్స్ పార్టీ ఉన్నప్పటి నుంచి ఉండేటివి. మాకు బాధ్యత దాంట్లో మంచి మంచి నాయకులు. ఎక్కడ పెట్టారు బుక్స్ అని? 3 లారీ బుక్స్ విజయవాడలో ఉన్నప్పుడు ఒక డెన్న తీసుకున్నాం. అంటే పోలీసు వాళ్ళు తెలియకోకుండా ఒక ఐస్ ఫ్యాక్టరీ, పెద్ద ఫ్యాక్టరీ తీసుకొని అక్కడ మొత్తం బుక్స్ అన్ని మాకున్న బాధ్యత తీసుకున్నాడు. మాకు అప్పు చెప్పినాడు, అరే ఇవన్నీ ఏం చేస్తావు ఎట్లా అన్నాను. నేను డిస్కషన్ చేసిన రాష్ట్ర కమిటీలో. మాకు పటేల్ సుధాకర్ రెడ్డి అని అన్నాడు కదా, అన్న అంతా మాట్లాడేసి ఏం చేస్తారంటే, అన్న నేను ఒకటి చెప్తాను, నేను ఆల్రెడీ కంప్యూటరు స్కానర్లు తీసుకుంటా, 3 స్కానర్లు తీసుకుంటా, ఒక సిస్టమ్ తీసుకుంటా, మొత్తం స్కాన్ చేస్తా, మొత్తం సీడీలు ఇస్తా. ఇంక ఇవన్నీ మనకెందుకు, ఎన్ని దళాలు ఉన్నాయని చెప్పండి, అన్ని దళాలకి నేను సీడీలు ఇస్తాను. అప్పుడు మీ అమ్మని నేను బైండింగ్ నేర్పించుకున్నాం. అంటే బుక్ బైండింగ్ నేర్పించుకొని ఇయర్లీ వైడ్ జనవరి నుంచి డిసెంబర్ వరకు వచ్చినటువంటి క్రాంతులన్నీ ఒక సెట్, అట్లాంటివి ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని సెట్లు బైండింగ్. రోజు రాత్రింపూలు బైండింగ్ చేసేది. బైండింగ్ చేసి క్రాంతులన్నీ ఒకటి, జంగులో ఒక పక్క, ఇట్లా బుక్కులన్నీ మనకి హిస్టరీ కావాలంటే దళాల్లో మనం పెట్టుకున్నాం. ఆ జిల్లా బాధ్యులకు అందజేస్తాం. అవును, ఆ విధంగా చేసిన తర్వాత అసలు ఒరిజినల్ మెటీరియల్ ఏం చేశారు? కాల్ చేసినాం. అవసరం లేదు కదన్నా. ఫస్ట్ నేను నాకు తెలియనితనంతో ఏం చేసినానంటే ఢిల్లీకో ఏదో తప్పుడు అడ్రస్ పెట్టి ట్రాన్స్పోర్ట్ చేసిన. అది మళ్ళీ రిటర్న్ వచ్చినాయి. ఒరే మా బాధ్యుడు వచ్చినాడు, మంజీరా వచ్చినాడు, మంజీరా ఉన్నాడు కదా, నా దగ్గరికి వచ్చి ఎట్లా పోయి ఎట్లా చేస్తాను, మరి ఎట్లా చేయాలంటే
ఎట్లా చేస్తామంటే ఇక అప్పుడు నేను ఒక పాత మచిలీపట్నం దగ్గర మంగంపూడి బీచ్ అని ఉంది. అవును ఉంది. ఆ బీచ్ పక్కకి వేసి పోయి కొన్ని వేసి అంటించి పెట్రోల్ పోసి అంటించేసి అంతకుముందు ఏం చేసినాను, గన్నవరం దగ్గర పేపర్ మిల్ అవుతుంది, ఆ మిల్లుకి వేసిన. మిల్లుకి ఎట్లా వచ్చినాయని తెలుస్తుంది కదా, మళ్ళీ ఎట్లా నువ్వు ఇరుక్కుంటావని. ఈ అన్ని బుక్కులు అన్నా నిజంగా మేము స్కాన్ చేయడానికి లేదా బైండింగ్ చేసిన దానికన్నా దీన్ని కాల్చడానికి ఎక్కువ టైం తీసుకుంటాం.